అండి రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పిండి వడియాలు టమాటా వేసి పిండి వడియాలు అనమాట ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ గ్లాస్తో 10 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసానండి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన సగ్గుబియ్యం వేసాను. ఈ వాటర్ బాగా ఎలా పెలమంటూ కాగుతుంది చూసారా, ఆ విధంగా కాగాలి. నేను 10 గ్లాసులు వాటర్ వేసాను కాబట్టి ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పిండి, 1 గ్లాసు పిండి తీసుకుని 2 గ్లాసులు వాటర్తో కలుపుకున్నాను. ఒక అరడజన్ టమోటాలు తీసుకున్నానండి. అరడజన్ టమోటాలు మిక్సీ పట్టేసి దాన్ని వడగట్టి ఈ వాటర్లో వేసానండి. ఇలా అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1 గ్లాస్ పిండి తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ వేసాను, టమాటా జ్యూస్ మాత్రమే వేసాను. ఇదిగోండి, పొట్టంతా తీసేసాను వడగట్టి, జ్యూస్ మాత్రమే వేసాను. ఇది మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. వేసుకుని ఇందులో నేను 2 స్పూన్లు, 2 కాదు 3 స్పూన్లు వాటర్ సాల్ట్ వేసాను. మీరు తగిన విధంగా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఈ వాటర్లో ఆ పిండి వేస్తానండి. చూడండి ఆ మిశ్రమం అంతా ఇందులో వేసాను. బాగా తిప్పుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాగా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇది బాగా తయారైన తర్వాత ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టి ఆ పౌడర్ ఇందులో వేసుకుంటానండి. 1 స్పూను, కొంచెం పెప్పర్ కూడా, కొంచెం మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఈ 3 వేసి నేను మిక్సీ పట్టాను. ఒక పెద్ద స్పూన్ ఇందులో వేసుకోవాలి. ఇది బాగా చిక్కబడిన తర్వాత వేసుకోవాలి. నేను చిక్కబడిన తర్వాత చూపిస్తాను. ఇది బాగా ఉడకాలండి. బాగా ఉడికే వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలి. కొంచెం శ్రమే, కానీ మనం ఇలాంటి వెరైటీస్ అన్నీ పెట్టుకున్నామంటే ఇయర్ అంతా హ్యాపీగా తినొచ్చు అన్నమాట. బయట కొనుక్కొని తినే వాటికంటే మనం ఓన్గా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కుతుమంటూ పైకి వస్తుంది కదండి, అప్పుడు మనం చక్కగా ఇది వేసేసుకుని మనం బాగా తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, 1 క్లాత్ తీసుకుని పైన మితిపైకి వచ్చానండి. 1 క్లాత్ తీసుకుని దాన్ని తడుపుకుని వేసుకోవాలి. వేసుకుని మనం అలా 1 స్పూన్ తోటి ఇలా కలుపుకొని స్పీడ్గా అనమాట 1 2 3 అలా వచ్చే విధంగా మనం అన్నీ పెట్టాలండి. పిండి వడియాలు పెట్టాలి. 1 రోజు ఎండలో పెట్టాను కదండి, పైనుంచి తీసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలాగే పెట్టేశాను. ఆఫ్టర్నూన్ తీసుకొచ్చాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిరగవేసుకోవాలండి. తిరగవేసుకుని ఈ వడియాలన్నిటికి ఇలా వాటర్ కొట్టాలి. బ్యాక్ సైడ్ వాటర్ కొట్టాలి. ఫ్రంట్ సైడ్ అంతా వెట్టుగా ఉంటుంది కదా, జస్ట్ ఇలా అంటే మనం ఇలా అటు ఇటు అంటే వచ్చేస్తాయండి. చూపిస్తాను చూడండి. చూసారా, ఎంతో ఈజీగా వచ్చేస్తాయి ఇవి. ఇలా వచ్చినవి అన్నీ ఒక బౌల్లో వేసుకుని ఇవి మళ్ళీ వేరేగా మనం ఎండలో పెట్టుకోవాలి. నేను చూపిస్తాను. వడియాలు పెట్టాం కదండి, ఇది ఇలాగా టమాటా వడియాలు అన్నీ తీసాను, అది ఫ్రై చేశాను. ఎంతో క్రిస్పీగా, చూడండి ఎంతో క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయండి. ఫ్రమ్ రేషాస్ కిచెన్.